రేపే మనకు అతిపెద్ద అమావాస్య. అలానే కాకుండా శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఈ కూరని వండకండి. అలా వండితే ఈ సంవత్సరం అంతా కూడా మీకేంటంటే గనక కష్టాలు ఏర్పడతాయి. అలానే ఎన్నో బాధల్ని ఎదుర్కొంటారు. చాలా సమస్యల్లో ఏంటంటే గనక చిక్కుకుపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఇంట్లో ఈ కూరని అస్సలు వండకండి, తినకండి. ఈ కూర వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుంది. చెడు ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అమావాస్య ఏంటంటే గనక మనకు శుక్రవారంతో కూడి వస్తుంది కదండీ! అత్యంత శక్తివంతమైన అమావాస్య. చాలా పవర్‌ని కలిగుండే అమావాస్య అనమాట. అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఇంట్లో ఈ కూర వండకపోవడమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఏ కూరను వండకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే శుక్రమావాస్య వచ్చింది కదా! చైత్రమావాస్య శుక్రవారంతో కూడి వస్తుంది. అత్యంత శక్తివంతమైనది. ఈ రోజున ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇల్లంతా కూడా మీరేంటంటే గనక పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంట్లో మనం కొన్ని వంటలు చేసుకుంటాం. అందులో ముఖ్యంగా వచ్చేసి దొండకాయ కూరనైతే అస్సలు వండకండి. వంకాయ కూరని కూడా ఈరోజు వండకూడదు. ఎందుకు వండకూడదు అంటే గనక వీటి వల్ల కష్టాలు ఏర్పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే నాన్ వెజ్ కావచ్చు, కాకరకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, వంకాయ కూరలు కావచ్చు వండకూడదనమాట. నాన్ వెజ్ ఏంటంటే గనక ఏ రూపంలో కూడా తీసుకోకండి. అంటే చాలామంది కూడా ఏంటంటే గనక నాన్ వెజ్‌ని తింటూ ఉంటారు కదండీ! కానీ అమావాస్య శుక్రవారంతో వచ్చింది కాబట్టి మీరు గనక నాన్ వెజ్‌ని తింటే చాలా కష్టాలు పడతారండి. చాలా కష్టాల్లో పడిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు. అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఇబ్బందులనేవి తలెత్తుతాయని చెప్పొచ్చు. కాబట్టి నాన్ వెజ్‌కి దూరంగా ఉండండి. ఎలాంటి నాన్ వెజ్‌ని తినకండి. అలానే కాకుండా ఇంట్లో ఈ గుడ్లు, చేపలు ఇలాంటివి కూడా వండి తినకండి. కాకరకాయని కూడా తినకండి. చాలా వరకు బెటర్ అని చెప్పొచ్చు.